20 సంవత్సరాల ముందు ఒక పెళ్లిలో కట్నం గురించి రేగిన ఒక గొడవ 20 సంవత్సరాలు దాటినా ఇంకా అలాగే రగులుతూనే ఉంది. అది ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. 20 సంవత్సరాల తర్వాత డాడీ అల్లరి చేసినావు తోలు తీస్తా. సరే డాడీ. ఈ మధ్య క్రమశిక్షణ తప్పినావు. చెప్పు డాడీ. హలో ఏ యాదమ్మా, బర్రెలు ఈ మధ్య లోపలికి ఇంట్లోకి వస్తున్నాయి. కర్ర తీసుకొని రా. ఏది బర్రేది? నువ్వు కాదా మామా? బర్రెని కాదు మనిషిని. మనిషివా? కొంచెం నమ్మడం కష్టమే. ఇయ్యను. అబ్బో రాక్షస పళ్ళు, రాక్షస పళ్ళు. మామా మల్లేష్ ఉన్నాడు కదా. మల్లేసు? ఏ మల్లేసు? మంచాల మల్లేషు. అలా మనమని మామా. మల్లేష్ గాడు ఎప్పుడో చచ్చిపోయిండు. బతికే ఉన్నాడు. చచ్చిపోయిండు నా దృష్టిలో. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం అని నా గుమ్మంలో కూడా అడుగు పెట్టకూడదని చెప్పి గుమ్మం లేకుండా లేపించేసిన నేను. 20 సంవత్సరాల కింద ఇంకెందుకు లొల్లి పట్టుకుని కట్నం కట్నమే. కొడుకులు ఇంతవరకు లేదు నాకు. బ్యాలెన్సింగ్ గా పెట్టిర్రు. మామ అదంతా ఓని మామ. 20 సంవత్సరాల కింద ఇంకా పట్టుకొని నడుస్తూనే ఉన్నావు. పగ అని. నా పెళ్లి ఉంది, తప్పకుండా మీరు రావాలి. నేను అసలు రాను. ఎందుకు మామ? మీరు వచ్చినా కూడా మళ్ళీ అవమానిస్తారు. నాకు తెలుసా విషయం. ఇగో నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. కాళ్ళు పట్టుకో. అవ్వా ఇగో కొంచెం కింద పట్టుకో. అంటే మీరు మళ్ళీ పడుకుని కూడా పడుకోలేదంటారు. సెల్ఫీ తీస్తున్నా. ఈ తిక్క మామ సైక్ చేస్తావు పిచ్చోన్ లాగా. నీకు చెప్పినా కదా, నీకు అర్థం కాదు. ఎవరు నా కొడుకు? పోనీ ఆడుకొని అట్లా పట్టుకున్న గాడి వదులు మామ. నువ్వు సిగ్గులేదురా నీకు? ఇంత గాడిలాగా వేరి నోట్లో చేయి పెట్టుకుంటున్నావు. ఇంకా వాడిని గెలక్కు. చేయి తీరా. మీ వంశం కోసం తయారు చేసిన అనుభవం వాడు. చేది ఒక్కసారి ప్రయోగించిన మిసైల్ ఆపడం నా చేతిలో లేదు. కమాండర్ మిషన్ సక్సెస్ఫుల్. కమాన్. నీ దండం పెడితే అత్తని మీరు అత్త చెప్పి పోతా. నేను అత్త అయినా మంచిదేమో. అత్త పోతా. చిలేలమ్మ జిట్ట పైన పోయే పిట్ట, చిలేలమ్మ జిట్ట పైన పోయే పిట్ట, నా పావురమైట్టాయే నీ గుండె గట్టాయే. ఎవరు బాబు? అత్తమ్మా నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు? నేను మల్లేష్. అంటే మరడిపల్లి మల్లేష్? మంచాల మల్లేషు. ఓ మంచాల మల్లేష్. మన్మని నేను. మన్మడా? అయ్యో చెప్పలే బిడ్డ. బాగున్నావా? నేను బాగున్నా. మీరు బాగున్నారా? కొంచెం మీరుండు. ఎందుకు వచ్చినావురా? మీ అయ్యా కట్టం పెట్టరా అంటే డొక్కు సైకిల్ పెట్టిన. ఒక డొక్కు సైకిల్. అయ్యే కాదు తాత. అదే ఏదోరా. ఈ డొక్కువానికి డొక్కు సైకిల్ పెడితే అని తొక్కనికి రాకపోతే నేనే. నువ్వు కుట్టపోయినరా. వీరికి మళ్ళీ ఎవరు రమ్మన్నారా నిన్ను? నన్ను లోపల రమ్మన్నది మామనే. సిగ్గులేదు. పూని బతుకు కట్లం తీసుకొని రాదురా. ఏం బతుకురా? అయ్యా చాటును దాచుకుంటున్నారు, అమ్మ చాటును దాచుకోవాలి. కానీ నువ్వు పోయి అయ్యా చాటు సిగ్గుండాలరా. చెప్పేది మనిషి అన్నం తింటావా గది తింటావరా? నువ్వు నాకు చెప్పేది చూస్తే సొంత మొగడే మూసుకొని కూర్చున్నాడా? మీ కొడుకుని మూసుకొని కూర్చుండత్తా. ఏది? అదే లోపల ఉన్నాడు వాడు. ఓహో బిడ్డ బయటికి రా. బయటికి ఇట్లా అతను చెప్పేది ఏంద్రా అని ఎవరు లోపల రానిచ్చింది? డాడీ. ఎవడు? డాడీ. నువ్వేం బెక్తున్నావు రా? మరి నువ్వేం బెక్తున్నావు? ఇగో నువ్వు ఇట్లా కోపం పడుతున్నావు అని మీ తాత ఎప్పుడో నీ మీద కోపం ఎప్పుడు దిగు చెప్తా నీకు పుట్టకత్త చచ్చిపోయేటట్టున్నామత్త. మీరు పెళ్లికి రర్రి. నేను మర్యాద ఇప్పిస్తా. నేను ఎక్స్పెక్ట్ ఇస్తా. మర్యాద ఇవ్వకపోతే నన్ను కొట్టు సంపని నేను ఒప్పుకుంటా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. దరి వచ్చిన లోపలికైతే రర్రి. ఇది బెడ్రూమ్, ఇది హాలు, అది కిచెన్, ఇది బాత్రూమ్. పోదాంపా. దేనికేమే? నీకు అన్ని ఉన్నాయి, మాకు లేవనే కదా. ఏమైంది? ఇంకా రాలేదు ఇంటికి. నేను చెప్పింది ఇంటే కదా మీకు తెలిసేది. నేను చెప్పేది ఎటు మాకు లేవనే కదా. మాకు పూరి గుడిసె ఉంది. ఆ గుడిసె మేము ఇరికి ఇనేటువంటి ఎన్న చెప్తావు. కొంచెం నా మామని చెప్తావు. నీ మామనాడు ఇప్పుడు చెప్పాను నేను. నీ మామనే.
భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లెక్క తయారైనా కదరా. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏదైనా సరే, ఏ టైం కైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కొట్టా ప్లీజ్, దండం మీద కాలు పట్టుకుంటా ప్లీజ్. బాగున్నావా? మంచిగా ఉన్నావా? 50 లక్షలు కట్నం ఇస్తున్నాడు ఊపుతాంరా నీ అక్క. ఎవరు ఇంట్లో? ఏమైంది? చెప్పేది కూతురా? కూతురు పట్టుకోని అంటుంటే చెప్పేది ఏమి? వాడికి మాటలు పడిపోయినాయి. ఏమన్నా మాటలు పడిపోయినాయి? మాట్లాడు. అరే ఇంత దరిద్రుడి నీకెవరో పిల్లనిచ్చే కాడు. మామా ఇగో వచ్చిండు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరిల్లు? మా మామ. ఏంటి పొద్దున టీవీలో రెండు కాలు పైకి లేపుతారు మీరే కదా? రే కింది కట్టరా, రేపు పొద్దున్న పెళ్లి అద్దె కట్టండి, నేరుగా ఉండాలి. ఇదిగో ఆడే పెళ్లి కూతుర్ని ఇచ్చేది. కట్నం పైసలు మొత్తం ఎనికేసిన వాడిని ఒక్క నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఫుల్ క్లోజ్. సరే మీరేనా పెళ్లి కూతురు ఇచ్చేది? మా కూతురండి, రేపు పొద్దున్నే లెగ్గం. మగపిల్లాడు చూసుకురా ఎట్లున్నాడు ఏందని తిరుగుడు తిరిగి సంధ్యం. సరదాగా మ్యూజిక్ వింటారా? వింటామండి. పెళ్లి కూతురు ఏది మామా? ఏమండి పెళ్లి కూతురు ఇక్కడ ఉంది కదండి. ఒక్క నిమిషం మాకు కంటే డబ్బులేదు మామా. ఏమండి నీ బద్మాష్ ముఖంలో చెప్పు. అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నా. నీ చుట్టాలు మొత్తం సామాన్యులు అంతా తీసుకుపోయారు. ఇటుకెళ్ళి పెళ్లి కూతురు దొంగలు ఉన్నారు, వాళ్ళు పిల్లి కూతురు వాళ్ళే తీసుకుపోయారు. నువ్వు నీ గోరింటాకు నా పిల్లట్ల కట్నం పైసలు పోయినాయి. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. సో నాకు ఒక కళ ఉండేది మేడం, ఎప్పటికైనా ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో చేయాలని చెప్పి చాలా ట్రై చేశా. పెద్ద వాళ్ళని కలిసా, పెద్ద ఏరియాలకు వెళ్ళా, కానీ నేను సెలెక్ట్ చేయలేదు మేడం. బికాస్ నేను 10th పాస్ కాలే. 10th పాస్ కాలే, ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో నేనే ఒక క్యాంప్ ఓపెన్ చేశా, జబర్దస్త్ క్యాంప్. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని పోలీసులను చేయాలనేది నా కోరిక. ఈ రోజు ఓపెన్ చేశా, చాలా నోటిఫికేషన్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అనుకుంటా. నా క్యాంప్ లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా మంది వస్తున్నారు. బాగుంది టైటిల్, జబర్దస్త్ పోలీస్ టీమ్. ట్రై చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహంలో వదులుతా. నీ పేరేంది? రాజు సార్. నువ్వు ఎందుకు పోలీస్ చేద్దాం అనుకుంటున్నావు? తెలియదు సార్. అదేంది తెలియకుండా? నిజాయితీని మెచ్చుకోవచ్చు, మీరు తెలియదని చెప్పారు. కానీ మంచి వేడి మీద ఉన్నాడు మేడం. ఆవిడ US లో ఉంది కదా. అటెన్షన్ అంటే ఏంటి సార్? ఏంది? ఓకే సార్. పిచ్చోడు అయిపోయింది పెళ్ళాం లేక. నెక్స్ట్ నీ పేరు? భాస్కర్ సార్. సరే సార్, పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? పోలీస్ స్టేషన్ లో సార్ కూర్చుందామని చెప్పి పోలీస్ అయితే మళ్ళీ చెప్పాలి. పోలీస్ స్టేషన్ మళ్ళీ అడగాలి. అందుకే తాళ్ళు పడుకొని స్టంట్లు చేయకూడదు. మొత్తం కోసుకుపోయింది. భాస్కర్ సార్, నువ్వు పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? గద్దెలా సార్? పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి అవుతారు సార్ పోలీసు. అందుకే వద్దా. భాస్కర్ సార్, నువ్వు పోలీస్ దేనికి అయిదాం అనుకుంటున్నావు? స్టేషన్ కోసం సార్. నాదే మంచిగా ఉంది సార్. Come on, next. పరశురామ్ సార్, నువ్వు పోలీస్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నా సార్. ఎందుకట్లా? జబర్దస్త్ ఎట్లా వస్తలే కదా సార్. Come on, next. బాబాకి జై. ఇది ఆ బాబా కాదు, ఈయన వేరే ఆయన.
ఏంటి అక్కడ నువ్వు కన్నేంటి ఎలా అయిపోయింది? మిషన్ లో పోయింది సార్. మిషన్ ఢిల్లీ మిషన్ లోనా? నో సార్. బాంబే మిషన్ లోనా? नहीं हो सकता. కోల్కతా మిషన్ లోనా? ಇಲ್ಲ సార్. మరి ఎక్కడ? ఎగ్జిబిషన్ లో సార్. ఎగ్జిబిషన్ లో కన్ను పోయిందా? అంటే ఇట్లా తిప్పుతారు కదా సార్, ఇప్పుడే తిరిగి వచ్చిన అందు నుంచి పోయింది సార్. హై డిఎస్పీ సార్. సార్ Come on, next. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అన్నిసార్లు చెప్తాను? అంటే మా డైలాగ్ అని చెప్పి జడ్జిలు ఫీల్ అవుతున్నారు సార్, అంతే నాదే. 1 2 3 4 5 6 7 ఇంకెవడో మిస్సింగ్ అయ్యా. వావ్, డిపార్ట్మెంట్ కి కావాల్సింది నీలాంటి వాళ్ళు, డౌన్ టు ఎర్త్ ఉన్న క్యాండిడేట్లు, హైట్ ఉన్న వాళ్ళు కాదు. గుడ్ మార్నింగ్ సార్. అటెన్షన్ సర్, క్యాండిడేట్ సర్, బడేల్ బందే. ఏం సార్? అదే సార్, నాకు కూడా తెలియదు. భాస్కర్ సార్, కంప్లైంట్ గాలి పిలుచు. ఇంకా సార్ చచ్చిపోట్. ఇంకా సార్ కమన్ రాజు సార్, డిప్స్ కొట్టు. బాగా కొట్టు, తొండ కొట్టినట్టు కాదు, ట్రైనింగ్ లో కొట్టినట్టు కొట్టాలి. కొట్టు సార్ కష్టం సార్. ఇంకా కమాన్ కమాన్ రియాజ్. ఓకే సార్. కమాన్ సారీ. కమాన్ ఫార్మ్ ఇన్ లైన్. క్యాండిడేట్ అటెన్షన్. సో ట్రైనింగ్ లో చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి గో అండ్ స్లీప్. రేపు పొద్దున మళ్ళీ మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈడేందా టార్చర్ పెడుతుండు ఫస్ట్ రోజే. ఆడు మస్తు టార్చర్ పెడుతుండ్రా. రియాజ్ అస్సలు అయితే లేదురా, అలసిపోయినాం. మనం మందు కింద తాగదాం రైలు. నేను తెస్తా. తేపో. వచ్చింది. పడుకున్నారా? గుడ్ బాయ్స్, దిస్ ఇస్ దౌడేశ్వర్ రావు. ఇట్స్ గ్రేట్. ఇప్పుడే కాదు. ఇందులో క్యాండిడేట్ మిస్సింగ్. ఏమైపోయింది అది? రియాజ్ పడేల్ బందే. రియాజ్ పడేల్ బందే. నీ బడేలు ఊడేలు. రియాజ్ సార్ మందాగావా? ఎవరు నువ్వు పోసినా? లేదు. నువ్వు పోసినావా? లేదు. అలా ఎట్ట చెప్తావు నువ్వు మంది తాగినావని? లేదు రియాజ్, నువ్వు మందాగినావు. తాగలేదు. రాజు బడేల్ బందే. రాజు సార్, రియాజ్ తాగిండా? తాగలేదు సార్. రాజు సార్, నువ్వు తాగినావా? లే అమ్మతోడు. రియాజ్ ఏ గన్ లోడ్. ఇంటిగా సార్ ట్రాక్టర్. రియాజ్ ట్రాక్టర్ లోడ్ కాదు, బుల్లెట్ లోడ్ చేయి. జేబులో ఉండాలి సార్. ఏమే చెప్పు, నువ్వే చెప్పాలా. ఏమంటే నన్ను అడిగితే నేనేం చెప్పాలా? ఏమంటే అది కాదు. షూట్. చెప్పు కూడా జబర్దస్త్ జరుగుతాను సార్ ఆల్రెడీ. రాజు సార్, వాడిని లేపేస్తారా? నన్ను ఎవరు కూడా నీ మాటలు అనలేదురా. నా దగ్గర టైం బాంబు ఉంది. జరగండి. భాస్కర్, టైం ఎంత అయింది? 10:30 అయింది సార్. బాంబు ఇట్టేయద్దు. సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కైలేష్. నేను హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి మా ఊర్లో ఒక పెద్ద బంగ్లా తీసుకున్నా. ఈ బంగ్లా ఏదో దయ్యం ఉంది, అది ఉందని చెప్పి చాలా మంది భయపడిస్తున్నారు. బట్ మనం దేనికి భయపడం. దీని అన్నిటి కోసం నా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు. వాడిని పిలిస్తే కనుక సెట్ కాదు ఇదంతా. వద్దమ్మా, వద్దు. అది గద్వాల్ మహాసంస్థానం. అరుంధతమ్మ, జేజమ్మ. అది అరుంధతి. ఈ చంద్రముఖి నువ్వెందుకు వచ్చినావు వీడికి? గద్వాల్ మహాసంస్థానం జేజమ్మ. ఓ ఆయమ్మ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా పాట కాదు, నా సాంగ్. సత్యభామ
ఇదిదా నా సాంగ్ నేను చెప్పినాను చేసినారు చాలా సంతోషం అయ్యా ఏమి చూస్తాను రజనీకాంత్ గారు కదా రావాల్సింది. అదే అన్న రజనీ సార్ అన్న 150 లేవు అన్న నా 150. నేను తెలుసు ఎవరు? కైలాసు. ఈశ్వర్ ఒక్కటే చెప్పేది నువ్వు. ఇది ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి ఏదో చెప్తున్నాను. నేను నమ్మను. నేను అవన్నీ నమ్మను. నేను సైన్స్ సోషల్ ఫెయిల్ మ్యాథ్స్ ఫెయిల్ సైన్స్ పాస్. సరే ఈశ్వర్ నువ్వు కర్రా పైకి వెళ్ళి నువ్వు పడుకో. నేను వస్తా. నాకు బుక్ కావాలి. బుక్ వెనకాల తీసుకొస్తావు. నాకు తెలుసు. అందమైన మనసులో ఏమిరా సౌండ్ పైన చూస్తాను. అది నాందా చంద్రముఖి. చంద్రముఖి అంటే కష్టం. మన సంటన ముఖిస్తా. ఒక్క నిమిషం నాది చంద్రముఖి చంద్రముఖి కైలాసు. మన వెనక ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? రాత్రి సౌండ్ పాట వినిపిందా? ఈశ్వర్ వెనక ఇంట్లో ఏముంటుంది తెలుసా? ఏమి దయ్యం. దయ్యం ఉంటుందా? రెంట్ ఎంత? దయ్యం ఉన్నది చెప్పినావు. దాని రెంట్ ఎంత తీసుకున్నావు? ఈశ్వర్ వెనకాల దయ్యం ఉంటుందని చెప్పారు కదా. ఏమైందన్నయ్య? గంగా గంగా ఏమి గంగా ఏమి ఇవి మొత్తం బ్యాగులు వచ్చినాయి? ముసలిదాన్ని అయిపోయినా అన్నయ్య. అన్నయ్య ఏమో కాఫీ టీ ఏమైనా తీసుకుంటా? ఈశ్వర్ నువ్వు ఓకే మీరు కానీ గంగా అన్నయ్య నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. లేదే నాకేం సౌండ్ వినిపించలేదే. లేదు నేను చూసినాను. నాకు తెలియదని. నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు నేను చంద్రముఖి రూమ్ తెలుసునా? నాకు తెలుసా అన్నయ్య? నాకు తెలుసు నాకు తెలుసు. నా చూపిస్తావా? చూపిస్తుందా? చంద్రముఖి వడ్డాను వడ్డాను పాపడు పిల్ల. అయ్యో అన్నయ్య ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే కాశ్మీర్ చూస్తాను మొత్తం లోపలి. కాశ్మీర్ అవి అది నువ్వేనా? అది నేను కాదు. నేను సద్దాము. అది కాదు. ఈ ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఆవహించింది. ఈశ్వర్ చనిపోతాడు. అదే విధి. ఏ విధి? మీదే మాదే? పోడా నీకు మరణం తథ్యం. నీకు మరణం తథ్యం. నువ్వేదో ఒకటి చెప్పి పరిష్కారం నేనే చేస్తాను. పో. సరే ఈరోజు చంద్రముఖి గదికి పోయి అక్కడ ఏమి జరుగుతా ఉండదు మొత్తం తెలుసుకోవాలి. చంద్రముఖి నేను దా వచ్చినాను. నువ్వు బయటికి రా. ఏమి నిద్ర లేదా? గుణశేఖర్ ఇంగరా? గుణశేఖరనా చెప్పినా నీకు షూటింగ్ లో బిజీ ఉన్నాడు. అన్న ఇండ్లేదా మొత్తం పాపిని. గుణశేఖర్ గుణశేఖర్ దానికి కుక్క కరిచినది. చంద్రముఖి నా గుణశేఖర్కి కొంచెం రెస్ట్ కావాలి. నువ్వు ఇటు చేసినావంటే నేను మళ్ళీ తీసుకొస్తాను. ఓకే. కైలాసు ఈశ్వర్ గడ్డం గుణశేఖర్ని తీసుకురా. నీ పెళ్ళాం గుణశేఖర్ని ప్రేమిస్తా అన్నది. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు అర్థం కదా? ఇంగ్లీష్ చెప్పనా? గంగను అనుమానిస్తున్నావా? గుణశేఖర్ పిలిచారా సార్?
నీకు కథ చెప్తాను. ఇప్పుడు రూమ్ లో వచ్చిన తర్వాత రూమ్ అన్న నిన్న చూసినది గుణశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న ఏనా రాజు వెంకటపతి రాజు వచ్చిన తర్వాత ఏం చేసినది చంద్రముఖి అన్న పట్టినాక గంగ అన్న చంద్రముఖి ఇలా చూసింది నిల్చుంది మారింది ఇన్నదా చంద్రముఖిదా పడినది. చంద్రముఖిని అన్న రాజా అన్న గదికి తీసుకురా అర్థాన్ని చూపిస్తాను. గంగని తీసుకొని రావాలా? గంగని తీసుకురా ఇంత మాదిరి థియేటర్ ప్లాన్ చేసినాను. ఈ నుంచి మనం మొత్తం చూడొచ్చు సినిమా. అన్నయ్య ఇంత గోస్తుడి పూజ చేసినాను, కొంచెం మారుతి పెట్టుకోండి. కైలాసు నీ పిల్లం కాడికి పోయి బట్టలకి ఊరిపోతానాము చెప్పు, ఏమి చేస్తుంది చూద్దాము. అంత మాదిరి గుణశేఖర్ వస్తాడు, చేస్తాడు, పోతాడు. సరే నేను చూసుకుంటా. మనం అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి, బట్టలు చదువు. ఇప్పుడు ఎందుకు వద్దులే, పని ఉంది, నువ్వు అర్జెంట్ గా చదువు. అప్పట్లో ఒక చిన్న స్నాప్ వేస్తా. వద్దు హైదరాబాద్ వద్దు, వెళ్దాము. వద్దు అని చెప్పినా పని ఉంది, హైదరాబాద్ వద్దు. గంగా నాల్ ముఖ్యం నీల్ కండల్ కలరంగ మదలంగ కారాది నిగచేకరా ఇది పడితే నేను నువ్వు పడిపోవాలి కదరా. ఇట్లా నా పక్క ఇంట్లో నాకే ఆ కొంపకి ఎసరు పెడతావరా? నాకు అవన్నీ తెలియదండి. నేను కాదండి, రామానుజం అండి. కైలాసు ఈశ్వర్ అన్న గుణశేఖర్ తప్పేమి చేయాల, తప్పేమి ఇల్లన్న గుణశేఖరు. నువ్వు నీ అని తల్లాంగు తక్కజుం తదింక నకజుం తల్లాంగు తక్కజుం అంటే నా గంగ తప్పు చేసిన అర్థమా? ఆమెలో చంద్రముఖి ఉండదు, పోవానన్నా డాన్స్ చేసి అలసిపోవాలి. నీకు ఉండదా ఓపిక? తాదిరి తిన్నా నాదిరి తిన్నత తద్ది నగర తడికి నగర తలికి నగర తడికిన నగర తడికి నగర తల్లాంగు అని తప్పేసినవే. వాడి కోసం అది నచ్చిందేదిరా. చంద్రముఖి సినిమాతో ప్లాన్ చేసినాను, ఇది డాన్స్ చేసే కన్ఫ్యూజన్ లో అల్లాలి కొంత చచ్చిపోయాను. అయితే నేనేం చేయాలరా? నువ్వు చచ్చిపో. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా చచ్చిపో. నేను హీరోనే సావను. ఏం చేసినావురా? ఆమె పేరేంది? సిరి. అందుకే ఇచ్చిన. ఇదేంది ఇది? పర్సు. ఎందుకు ఇచ్చినావు? నీ పేరేంది? పర్సి. అందుకే పర్సు ఇచ్చిన. నీ పేరేం పేరు? రాజు. అందుకే జోక్ తీసుకోబోతున్నా. సరే ఇట్లా సద్దాం. ఎక్కడికి? నీ పేరేం పేరు? సద్దాం దామన్. నీ పేరేంటి? సద్దాం. అయితే సర్దుకుపో. అయిపోయింది అది. చిరాకు వస్తుందిరా నువ్వు ఎట్లాంటి పంచులు నాకు చెప్తున్నా. అరే మస్తు బోర్ కొడుతుందిరా. బోర్ కొడతారా? నేను నమ్మను. అరే బోర్ కొడతాందిరా. నేను నమ్మను రా బాయ్. నమ్మను. ఇంకో చూడు ఎట్లా కొట్టిందో. టైం పాస్ అయితే లేదురా, మనం ఒక గేమ్ ఆడి మంచిగా టైం పాస్ చేద్దామంటున్నా. బ్యాట్ అది బ్యాట్ బాగాలేదు. అరే బాలు దారా. నువ్వు బాలేనా? రెండు బాళ్ళు. ప్యాడ్ లేవిరా. ఇగో కట్టురా బాయ్. ఏంటిది? ఏం చేస్తుర్రా? నువ్వు ఏం చెప్పినావు? ప్యాడ్ లేమన్నా. ప్యాడ్ తెచ్చి వేరే ఉంటాయి అవి. గ్లౌజులు తెచ్చిరా? గ్లౌజులు కావాలా? నేను తెచ్చినా. వాళ్ళ ఎక్కిచ్చినా వేసుకో. ఏంద్రా ఇది? గ్లౌజ్. ఇది బ్లౌజ్ రా. గాడేది? పైన ఇదేవనికి? నాకు. మరి దేవునికి. దేవునికి ఇదేవనికి? నీకు. అప్పట్లేదు. చూసేసావు చీటింగ్. లేదు బ్యాటింగ్ నేను ఆడతారా ఫస్ట్. నాది బ్యాట్ ఇది.
రాజు బ్యాట్ అంది అర్థం చేసుకో. ఫస్ట్ ఆడుదా ఫస్ట్ ఆడుతుందా అదురా బ్యాటింగ్ ఫస్ట్ నాకు ఇవ్వ. అరే దేనికన్నా న్యాయం ఉండాలి. సరే సరే బ్యాటింగ్ ఫస్ట్ నాకు ఇవ్వ. అరే నీకెందుకు ఇస్తారా బ్యాటింగ్? బౌలింగ్ అన్న ఫస్ట్. అరే ఎందుకు ఇస్తాం రా భయ్ నీకు? బ్యాటింగ్ ఇయ్యో, బౌలింగ్ ఇయ్యో, స్కిట్ లో పంచులు ఇయ్యో, క్యారెక్టర్ ఇయ్యో. మేడం 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకంటే జూనియర్స్ సీనియర్స్ అయ్యారు, సీనియర్స్ హీరోలు అయ్యారు. ఈయన మాత్రం నాకు ఏం చేస్తలేడు మేడం. అది ఫేస్ వాల్యూ, కొరియన్ ఫేస్ నీది. పక్కపో. ఏమైందా? అరే నన్ను ఆరాధిస్తలేడు. ఆడుకో సార్, ఆడుకో సార్. ఏం చెప్పినావురా నువ్వు? దౌడల్లో పెడతా. సరే పోనీ ఒక్కసారికి మనకి ఇచ్చేద్దాం. నేను బౌలింగ్ వేస్తా. నేను వేస్తారా? బౌలింగ్ నేను ఆడతాడు, బాలింగ్ వాడతావు. నేనేం చెమ్మచ్చకాడాలా చెమ్మచ్చకాడాలా? అరే రాజు రాలే. ఏది బాల్ నాది. అరే దారా నువ్వే బౌలింగ్ దా. నేను వేయను రా భయ్. ఒక్కసారి నేను వేస్తాను. నేను వేస్తారా? నేనేస్తాను. గోడ కొడితే 4, యాంకర్ తగిలితే 6. 500 స్పీడ్ వేసాయి. అంకుల్ అంకుల్ బాల్ పట్టదు అంకుల్. బాల్ లేదు. అదిగో వెనకకి వెనకకి అబ్బి చలో. అరే మన బాల్ తీసుకునేం రా, ఓవర్ చేస్తాడు. అరే అందరు కింది కోరా. బాల్ లేదు ఎట్లా? అరే కూర్చోర్రా బాయ్, ఏదో ఒకటి చేద్దాం. లేండి కొత్త బాల్ కొనుక్కొద్దాం. అరే చాలా గడచ్చిండ్రా. ఏయ్ ప్రియాజ్, ఏమైందిరా? డాడీ నా బాలు అంకుల్ తీసుకున్నాడు డాడీ. నువ్వు దా బాల్ తీసుకున్నావంట. ఎవరు తీసుకుండు? డాడీ నాదే అదే కొత్తది కొనుక్కున్నాం. సరే బాల్ తీసుకురు ఈయన కూడా ఆడిపించుకో. సరే ఆడిపించుకో. ఓకే. అరే నీకు బ్యాటింగ్ వస్తుందా? వస్తుంది. ఎట్లా తెలుసు? మా డాడీ రోజు ఆడతాడు కదా. నేను బౌలింగ్ వేస్తే మా డాడీ బ్యాటింగ్ ఆడతాడు. అవునా? అరే ఇప్పుడు వికెట్లు పడిపోయినాయి కదా, ఇట్లా వికెట్లు లేవు, ఎట్లా ఆడతాం? నేనున్నా. నువ్వు వికెట్లా? అంటే ఇప్పుడు నాకు తగిలితే అవుటా? నీకు తగిలితే అవుట్. ఓకే. ఏంట్రా పై స్పిన్ చేస్తావు? అరే వినేసిపోయింది. అంకుల్ అలా వేస్తే అవుట్ అవరు. 100 స్పీడ్ లో 100 స్పీడ్ లో నాకు తగలాలి వచ్చి. ఎందుకు అవుట్ అవుతాడు? అవుటే అవుటే. నో బాల్ ఇచ్చిండు. అంకుల్ రాజు వికెట్ వికెట్ వికెట్. స్లో బాల్. అంటే బాల్. అంకుల్ అంకుల్ గోల్ బాల్. నేను తెస్తా కదా ఆ బాల్. అమ్మ ఉంది. చిన్నపిల్ల నీకేం తెలుసు అంటే? ఆడదాం. అంటే బాల్ తెస్తా, నేను తెస్తాలే. చిన్నపిల్ల నీకేం తెలుసు? మా ఇల్లు అన్నది. బాల్ కొంచెం చూసి ఆడొచ్చు కదా, కొంచెం చూసి ఆడండి. అరే అంకుల్ రే అంకుల్ రే. యా ఇస్తున్నా. చాలా బాగా ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? నేనే. ఓ మా ఆయనకి అసలు బ్యాటింగే రాదు. చూడండి కొంచెం మాకు డిస్టర్బ్ కాకుండా బాగా ఆడుకోండి. బ్యాట్ అంత లేడీడు, బ్యాట్ అంత లేడీడు. డాడీ రా డాడీ. ఆడిపించుకోవట్లేదు డాడీ. అంకుల్ ప్లీజ్ డాడీ. నేను డాడీ 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 ఆగురా. నువ్వు చాలా ఓవర్ చేస్తాను నిజంగా. ఇడికి వెళ్ళిపోర్రా, దండం పెడితే ఇడికి వెళ్ళి. ఏం చెప్తావు? మాకు నీకు తెలియదు. కొడతావా? ఒక్క నిమిషం. అదేంటి
గుర్తు పెట్టుకుంటాడా మొత్తం షెడ్ చేసిన అది మీరేం చెప్పిరా దానికి? పక్క వీధిలో దొడ్డంకులు ఉంటాడు కదా ఆయన నువ్వు లవర్స్ అని చెప్పిన क्या कर दिया बच्चे? क्या करें पापा? क्या सब तो ही करा रे మొత్తం నువ్వు చేస్తారా? అంకుల్ బాల్ అంకుల్ బాల్ అరే భాస్కర్ దసరా బీస్రా పైసలు ఆడదాం ఎంత ఇంకో 10 నిమిషాలు టైం స్కూల్ కి ఎయిరా అబ్బా వేస్తున్నావు అరే బొడ్సు పైన 100 రూపాయలు రా బొమ్మ 200 బొమ్మ 200 ఇగో బొమ్మ మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు కూర్చోరి స్టడీ అవర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎదురు చూస్తున్నా చెలియా అలల మదిలో ఎదురు రియాజ్ ఇప్పటికి నువ్వే స్కూల్ పీపుల్ లీడర్ ప్లీజ్ చెప్పాలా సార్? బాగా చదువుకోవాలి. చేతులు లేపండి రా చెయ్యడు తప్పింది సార్ వాడు ఓ షట్ ఇదిగో బాగా చదువుకోవాలి. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. గురువుల్ని ప్రేమించాలి. హలో పీపుల్స్ లీడర్ ముందు కుడి చేయబెట్టండి. ఓకేరా ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుందిరా నా గోల్ టీచర్ వేద్దాం అనుకున్నా నువ్వేమైదాం అనుకుంటావు సార్ నేను పెద్దయ్యాక పోలీస్ అయ్యి దొంగల్ని పట్టుకుంటాను సార్. వావ్ భాస్కర్ నువ్వేమైదాం అనుకుంటున్నావు? నేను దొంగ అయిదాం అనుకుంటున్నా సార్. ఎందుకురా? వాడు పోలీస్ అయిన కదా సార్ దొంగల్ని పట్టుకోవాలి మళ్ళీ దొంగలు ఎవరు ఉంటారు నేను దొంగ అయితే సార్. పరశురాం సార్ నువ్వేమైతావు? సార్ నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి దాంట్లో బంగారం డబ్బులు పెడతా సార్. బాబా ఎందుకు సార్ వీడు దొంగతనం చేయాలంటే ఉండాలి కదా సార్. ఏ యూ సార్ గుడ్ మార్నింగ్. నేను జడ్జిని అవుతా. దేనికిరా? వీళ్ళందరూ క్రిమినల్ని పట్టుకొని శిక్షిస్తా సార్. సో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అడుకోండి సార్. హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి ఎంత సేపట్లో వెళ్తాం? 1 hour 20 minutes సార్. సార్ 80 minutes లో వెళ్ళిపోతాం సార్. పులి ఏంటి దీనికి ఆన్సర్? అది కాదు ఇప్పుడు మన అక్కడ ఏం పని లేదు మనం ఎందుకోవద్దు సార్. పనున్నారా మీకు వికారాబాద్ లో? లేదు సార్. మరి ఎందుకు పోతారు? పరశురాం సార్ ఒకటి ఎంత? 1 సార్. 2 అవుతాయి సార్. 3 పెళ్ళైతే సార్. భాస్కర్ నువ్వు ఎందుకు స్కూల్కి రాలే? నానమ్మ చచ్చిపోయింది సార్. ఇప్పటికి నానమ్మ 4 సార్లు చచ్చిపోయింది కదరా. 5వ సార్ కూడా నమ్ముతారనుకున్నా సార్. రియాజ్ సార్ ప్రపంచం చుట్టి రావడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు నాకు తెలిసి ఒక 3 నెలలు పడుతుంది సార్. నేను 2 సెకండ్లు సార్. అదేలా మీరేదా ప్రపంచం సార్. బుక్ చెప్పలే దాంట్లో ఏమో సార్ వేస్తాం. నువ్వు కాదు ఎవరన్నా అల్లరి చేసిండు అనుకో తోడుది ఒక్కొక్కంది సరేనా? నేను బయటికి వెళ్ళొస్తా. కూర్చోరా. రియాజ్ పులి సార్ చెప్పింది అర్థమైంది? అర్థమైంది పులి. మాట్లాడు నువ్వు. ఏం మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడినా? భాస్కర్ నేనేమన్నా? పరశురాం అంటే లీడర్ విషయం కూడా వలుకుతలేవు కదా. దండం పెట్టాలి. రియాజ్ +1 మార్క్ లైవ్ ఏంటి సార్ ఎక్కువసార్లు మాట్లాడింది సార్. ఎక్కువ మాట్లాడండి రియాజ్ కమాన్ మ్యాన్. సార్ క్రికెట్ బాల్ కాదు సార్ నేను సార్ సార్ మేడం దయచేసి స్కిప్ అయిపోయినా నాకు ఒక్క ఛాన్స్. అయిపోయాక కాదు అయ్యే ముందే లాస్ట్ నువ్వు చెయ్యి.
రేయ్ ఇది పేరుకే స్కూలు లోపల పోలీస్ స్టేషన్ నా గురించి తెలియదు. పోలీస్ స్టేషనా? నీకేమో తెలుసా? ఇట్లా చెప్తా. నీ పేరుకే స్టూడెంట్స్ నీకన్నా పెద్ద ఆఫీసర్ డిఎస్పీ. ఎయిరా ఎయిరా ఆలోచిస్తూ హలో స్టూడెంట్స్, నేను ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీ సార్ మిమ్మల్ని కొడుతున్నాడా? మీరు వెళ్ళండి సార్, పిల్లలు ఇబ్బంది పడుతుంది. మీరు వెళ్ళండి. ఓకే ఓకే గెలౌట్ ఫాస్ట్ చెప్పండి. మిమ్మల్ని మీ సార్ కొడుతున్నాడా? ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తా. ఈ పని వాసిపోతున్నాయి సార్. ఫస్ట్ వాడిని సస్పెండ్ చేయండి సార్, చచ్చిపోతున్నావు సార్. 6 నెలలు జైలు శిక్ష. ఏంటి సార్ మీరు పిల్లల్ని ఇంతగానో కొడుతున్నారంట? కొట్టేది కొట్టాడు సార్, కొడతానే ఉంటారు సార్. ఎప్పుడు కొడతాను, టార్చర్ సార్ మాకు. బాగున్నా ఎక్కడ పెట్టే కెమెరా? ఇది యూట్యూబ్ ఛానల్. ప్రాంకులు చేస్తూ ఉంటాడు. సూపర్ రా. ఎక్కడ ప్రాంక్ చేయాలి అర్థం కాక మా స్కూల్లో చేసుకోరా అని చెప్పిన. రానా హలో రమణ సార్ అంటే మీరేనా? అవునండి. కాస్త బయటకు వెళ్ళండి. హాయ్ స్టూడెంట్స్, మళ్ళా ప్రాంక్ కొత్త ఛానల్. నేను ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్. బాలల కోసం పోరాడతా. మీ సార్ మిమ్మల్ని ఏమన్నా వేధిస్తుందా? మా సార్ కొట్టాడు తిట్టాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అవునా? కొట్టట్లేదు. సార్ ఇట్రండి, ఏంటో చూడండి. మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది సార్. నిజానికి ఈ స్కూల్ నుంచి ఈ సంవత్సరం నేను తీసేయాలి, కానీ నీకు 5 ఏళ్ళు ఇక్కడే ఫిక్స్. తప్పటి గట్టిగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ పులి, థ్యాంక్ యూ. కమాన్ ఇంకో 5 years మనమే హ్యాపీగా ఉందాం. ఓకే థ్యాంక్ యూ. రేపు క్లాస్కి రా, మర్చిపోకు. హై భాస్కర్. హాయ్ సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నాను సార్.